మాన్య సభాసదులకు అభినందనలు. రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు, కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు, పండితులకు, పూజ్యులైన పెద్దలకు నా హృదయపూర్వక నమస్సుభాంజలు. ఈరోజు స్వస్తి చాంద్రమానేన శ్రీ పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భముగా మన కన్యపాడు కొండపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు వంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు మన కన్యపాడు గ్రామంలో 2 గొప్ప ఉచిత నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగినది. ముందుగా వైసభ దుర్యోధన ఏకపాత్ర ప్రదర్శింపబడినో, ఆ తదుపరి చింతామణి నాటకము ప్రదర్శింపబడిను. ఈ నాటకమును నేను లోగడ కొన్ని తపాలు ఆడి ఉంటుంది, కానీ ఇప్పుడు నాకు 74 సంవత్సరంలో వచ్చినాయి. నేను ఆడలేనంటే కాదు, ఈసారికి ఎట్లయినా చెప్పి ఆడవలసిందేనని చెప్పి పట్టుబట్టి నన్ను స్టేజ్ ఎక్కించినారు. కావున నేను ఈ విద్యని ఒకరి వద్ద నేర్చుకున్నది కాదు, కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సినిమాలు చూసి మరియు ఆచంట వెంకటరత్నం గారి నాటకములు చూసి నేను ఈ పాత్రను ఆడుట జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినది ఏమనగా, నాకు చదువు నేర్పినటువంటి శేషభట్టర్ అనంతాచార్యులు గారిని స్మరించుకున్నట నా కర్తవ్యం, నా బాధ్యత కూడా. పోతే ఈ సీన్ అయిపోయిన తదుపరి చింతామణి పూర్తి నాటకము ప్రదర్శింపబడను. చింతామణిగా రత్నశ్రీ గారు, సుబ్బిశెట్టిగా అద్దంకి శ్రీనివాసరావు గారు, శ్రీహరిగా శిలారు గారు, హేమీలచే రసవత్రముగా నాటకము జరుగును. కావున తామెల్లరూ నిశ్శబ్దంగా కూర్చొని ఈ నాటక ప్రదర్శనలు తిలకించి ఈ నాటకము జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాం. ముఖ్యంగా చెప్పున్నది ఏమనగా, ఈ సీని క్యాషుడి దిగిట జరుగుతున్నది కామన తామెల్లరూ నిశ్శబ్దముగా కూర్చొని ఈ నాటక ప్రదర్శనలో తిలకించి ఈ నాటకమును జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమమునకు మొత్తమునకు కూడా కర్త కర్మ క్రియ అన్నీను మందరపు వెంకట్రావు గారి చేతుల మీదుగా జరుగుతున్నవి. కావున వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్యములిచ్చి రక్షించుగా కానీ కోరుతున్నాను. మీలో ఇప్పటికే కొంతమంది సీనాడమంటే అనేది ఉపన్యాసం చెప్తుందని అనుకోవచ్చును. ఇక సీన్లో ఎంటర్ అవుతా మరి. ఈరోజు ఉగాది పండగ సందర్భంగా ఈ యొక్క నాటకం మందడిపి కోటిరత్నం గారి కుమారుడు వెంకట్రావు ఈ నాటకం వేయిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పాత్రధారి దుర్యోధనుడు ఏకపాత్రధారి గోగిరెడ్డి వెంకటరెడ్డి గారు కనీసం 75 సంవత్సరాలు. ఆయన షుగర్తో బాధపడుతూ ఉన్నారు. అయినా ఆయన యొక్క పాత్రను చూడాలని ప్రేక్షకులు అందరూ అభిమానంతో ఆయన ఈ యొక్క పాత్ర వేయించడానికి మేము ముందుకు తీసుకొచ్చాము. వారు ఆ రోజుల్లో ఎలా వేశాడో ఏం చేశాడో తెలియదు, కానీ ఆయన కుమారులు మనవలు మనవరాలు అందరూ చూసి నిన్ను మురిసిపోతారు తాత అని మేము అంటే ఆయన సంతోషంగా ఈ పాత్రధారికి స్టేజి మీద ఎక్కడానికి ఇష్టపడ్డాడు. కావున మీరందరూ కూడా ఆ పాత్రని చక్కగా పోషిస్తారు, చూసి ఆయన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే చింతామణి పూర్తి నాటకం మరి రత్నశ్రీ గారు ఆమెని చూడాలని చాలామంది ప్రేక్షకులు కోరినందువలన 3 సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు ఆమెను తీసుకురావాలని కోరికతో ఈరోజు మీ కోరికను తీర్చడానికి వారిని మీ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ నాటకాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం.
స్వామికి ప్రభువునకు యేసు ప్రభువునకు లక్ష్మీ మాతకు సరస్వతి మాతకు పార్వతీ మాతకు గంగమ్మ తల్లికి గోలరమ్మ తల్లికి గంగమ్మ తల్లికి సాయినగర సమితి అద్దెకి వారికి ఈ గ్రామ దేవతకు సమస్త దేవతలకు ప్రసన్నులైన ప్రతి మహాశయులకు కళాకారులకు కళాభిమానులకు కళావంశకులకు శ్రీ పద్మావతి అల్వేల మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా మరియు ఉగాది పండుగ సందర్భంగా శ్రీ సాయి నాట్యకళ సమితి అద్దెకి శ్రీనివాసరావు సమర్పించి చింతామణి ఈ నాటకముల ముందుగా రాయభారం శ్రేణులు మయసభ సీన్ జరుగుతూ ఉంది. ఇందులో దుర్యోధనుడిగా ఓగిరెడ్డి వెంకటరెడ్డి గారు తదుపరి భక్త చింతామణి పూర్తి నాటకం. ఇందరి పాత్రధారులు విళంబల మధ్యగా గుంటూరు భవానీ శంకర్ గాన కోకిల ఏజీ రాజు వద్దంకి దామోదరుడు వై కాశీరాజు యాదవ్ దామోదరుడుగా వై కాశీరాజు యాదవ్ వద్దంకి
సుబ్బారావు అద్దంకి శ్రీనివాసరావు సుబ్బారావుగా హాస్య కళానిధి అద్దంకి శ్రీనివాసరావు అద్దంకి శ్రీహరి ఎస్కేఎస్ లాల్ శ్రీహరిగా హాస్య గుడిక ఎస్కే శిలార్ అద్దంకి చింతామణి నవభారతి డాక్టర్ రత్నశివ రత్నశ్రీ డాక్టర్ రత్నశ్రీ నాట్యమయూరి చింతామణిగా గానభారతి డాక్టర్ రత్నశ్రీ గారు కడప రాధా చిత్ర కుమారి చిన్న నరసరావు రాధా చిత్రగా చెలగి డాన్సర్ కుమారి చిన్న నరసరావు హార్మోనియం సత్యబాబు గారు రాజమండ్రి హార్మోనియం మాస్టర్ సత్యబాబు గారు రాజమండ్రి రెండో హార్మోనిస్ట్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాస్టర్ వెంకటేశ్వర్ గారు రెండో హార్మోనిస్ట్ గా మాస్టర్ వెంకటేశ్వర్లు గారు కమలి వీర్రాజు గారు రాజమండ్రి కమలి శ్రీ వీర్రాజు గారు రాజమండ్రి శ్రీ సాయి నాట్య కళా సమితి అద్దంకి శ్రీనివాసరావు సమర్పించి చింతామణి భక్త చింతామణి రసజ్ఞులైన ప్రేక్షమాశీలకు గ్రామ పెద్దలకు కళాకారులకు కళాభిమానులకు కళాపోషకులకు అందరికీ కూడా పేరున కళాభిమానులు తెలియజేసుకుంటూ ఈరోజు మందలపు వెంకటరావు గారి సారథ్యం సారథ్యంలో ఈరోజు ఉగాది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి వెంకటరావు గారికి మరీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషంలో మయసభ ప్రారంభమవుతుంది. అనంతరం భక్త చింతామణి పూర్తి నాటకం జరుగుతుంది. చివరి వరకు నాటకాన్ని తిలకించి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని ప్రార్థిస్తూ ఇట్లు అద్దంకి శ్రీనివాసరావు అద్దంకి. ఈ రచనా జపత్కృతి ఏవేయో కానీ ప్రకృతి సౌందర్యమును అలంకరించుతూ గురు సార్వభౌముడనైన నా మానసమ సైతను ఆకర్షించుతున్నాయి. వీరు నా నుడి లాలించి ఉండరు కదా. ఏమీ వీరల రూపలావణ్యాతిశయము అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులెవ్వరమయ్యుండు. ఓ ఏ వీరలెవ్వరు, ఇది ఏమే వీరు ప్రతివచనం వేయరు. ఓ ఏ వీరలెవ్వరు ఇచ్చట నుండి గతంబేది. నిమేషత్వమే లేదు. ఇవి చాలా భంజికలు. ఏమే ఈ విచిత్ర కల్పన, మైన లోకోత్తర కళాకౌశలమా, సభాభవనమన ఉద్యానవనమా, ఎంత రమణీయముగనున్నది. వివిధ ఫలఫరారస శైకాశిఖా పర్వణ విరాజితం రాజక తరుస్కంద సమాస్యత దివ్య సురబల పుష్పపర్లీమ తన్నిక సంభాషణ భాషణ పుష్పగుప్త శివన్ మధుర శాస్త్రాధరార్థ సంభ్రమత్మ మరకోమల చింతార నినాదవేదరం వేదర మధుకర గణగణాగణ శంకారత్తర క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప లాభ మంజుల లోహల లోభ జూమంకుర సంకీర్ణ
సుందరం. ఆహా ఆహా ఈ ఆరామ సుకుమార మంచంత మనోహరం అనేక రామరంజన గౌరవ వంశవర్ధన మనం ప్రమోదక నిష్కటంబు తక్కువలకు అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదాంశం కావునని మయసభ అని సామాన్య జనని మొదలు రాజకంఠేరవని పర్యంతరం ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట కాసారవా ఇది లేనట్టునో లేక ఉండినట్టునో కనపడుతున్నది. అవును, జలాశయమే కాకుండా నీ విశ్వసూత్రములోని శతపత్రాధికములు ఎట్లుండను సంస్పర్శ మాత్ర చైతన్య ప్రాసాదిక చేతులు విమల మధువారి పూర సంపూర్ణ మందభవన తాళనోద్ధాత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘర్షణ ద్వారా విస్తారాశ్రావ్య కమల కోకరాజి నానావిధ జల కుసుమ రాగారణిత దరీభాగం ఆలోల బాల శైవాల దాల వానిత గంగమోద్వాల శంఖావహంబు దేవాకృత విసూత్ర బాలిక సంగీత హంస హంసగణ విభూషణం వర్ణనాతీతం దూడనీయజ పూర్వ రమణీయాంకృతిం తలపించుతున్నది. ఎందువల్ల మగవారి పూర్వనించుట గ్రోని ఈ పరిసరమున నక్షత్ర విశ్రమించదగాక. ఈ మైక్ లాగా ఎందరి మధువారి పూర్వము నించుక గ్రోని ఈ పరిసరమున నొక్కింత విశ్రమించదగాక. ఇది ఏమి ఇచ్చట ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్లున్నది. ఇది ఎంత మాయగానున్నది. ఇది మైన రచన విశేషమాలేకనే ఎచ్చటది హాసధ్వని మమ్మగాంచి ఎవరునో పరిహసించుటలేదు కదా. ఈ సవ్వడి ఎటు నుండి వచ్చి అతనిత మాయా రచన సమర్థుడైన ఇంటికి ధ్వనించే యంత్రం ఇందెందైనను నిర్మించేది. వివిధ మణి వికార కుట్య భాగాంతర్గత ద్వారదేశవా తత్సువర్ణ శాఖాంత రోల్యకిత గారుత్మత వల్లి సముల్యసతమా వల్లి సముల్యసత సల్లలిత పల్లవ సందోహవ మధ్య పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల ప్రధానమక రందరస సేవానార్థ సమాగత షట్పద కీరవారవ సభాభవనము పాండవుల దీనమునుండుడయ ఏవి కావస్వభావము. నిన్న మొన్నటి వరకు నిలువ నీడు లేకుంటే నా పాండవులు దిగ్విజయమరణించి రాజసూయ మహత్వర నిర్వహణముల సార్వభౌమ పదంబు అలంకరించుటయ అభిమాన దళులకు భౌరమణులెల్ల నదిగా పులైవచ్చు వాహనాది నానా విధోపాయములు నర్పించి గౌరవించుటయ ఏ లోకములను పడి ఉండదయా మయా హతృతిలో కార్తీక ప్రాజమాన్యమ్మకు ఈ సభాభవనమును నిర్మించి ఇచ్చుటయా పాండవుల అన్యజన తున్నిరీక్షణ విజృంభించుటగా ఇది అంకయ కనులాల కాంతి సత్యత్తే వంశ అన్యాతుండకు ఈ సుయోధన సార్వభౌముడు ఆ సమక్షమన ఊరును పేరును లేని ధర్మజనకు నా సామంతులెల్ల రూపాయలను అర్పించి పరస్పర శరంకోటి సంఘర్షణంబుల దుల్లిన వజ్రమణి మయూఖంబుల భూసతికి రత్న శోభనాపాదించి రత్నగర్భ నామమును సార్థక పరప సాక్షాంగతంగ ప్రణామంబులు ఆచరించు అవమానము కాదా? ధర్మదమ్మున ధర్మజుండు యుక్తాయుక్త విచార విధురుండై సార్వభౌముని సమక్షవరా
ఈ గురు సార్వభౌముని సమక్షమన జ్ఞానవైనను లేక స్వేచ్ఛగా వారి పణతరం గైకొనుటయ యోచించిన కొలది మనమ్మున పట్టరాని క్రోధము వెళ్ళి విరిచి దుర్ఫలమున్నది. ఎగైతుడ నిలువదాలా ఇది సింహద్వారము గణంబడుతున్నది. ఈ త్రోవన నిష్క్రమించదగా ఎంత పెట్టుల కట్టుకుని ఎతడది పాపిచ్చి కటిక శిలాద్వారము అవరోధ జనుల పరిహాసము పంచని పంచభర్తృక ఏమేమే నీ ఉన్నత విగ్రహాసము ఎంత మరతమను మరపనకు రాక నా కళ్ళపట శైలాభిమానము వృద్ధలవుతున్నవి. ఓ శ్రీదుని పాంచాలి విమాన శలవై నేర్చమగ నిన్న మొన్నటి వరకు ఎంగిలి పదార్థములు తునకములే గతుకుతూ జీవించేది నీవు మరి 100 రాజ ఖడ్యరవుడనైన నన్నుగాంచి పరిహసించు. కానీ ఇప్పటికి పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవి కటాక్షాస విస్ఫారిత భృగుడి ప్రభోత తీవ్ర వైశ్వాల భృగుడి ప్రభోత తీవ్ర వైశ్వాల అది కాగా తీసేస్తాడు. ఇది కాదు ఆ బంధకి కృత పరిహాసమానమున ప్రాణ పరీక్షాగమనురించుటయా లేక పరిభవమునకు తల ఎత్తి జీవించుటయా సప్తసాగర వేళావలయత వసుంధర వలయమున కెల్ల ఏకఛత్రాధిపత్యమును వహించి అప్రతి ప్రతాపమున చంద్రశాసనుండనై ఎలరారు నా ఎత్తి రాజన్య తోడామణి అమ్మడిట్టి హే యమగు దుర్మరణ పోని ఈ అవమానమును భరింపదాలక దుర్మరణమునకు సాహసిద్ధమున్నను అభిమాన ధనుండనకు సుయోధన సార్వభౌమునక అవమానము ఆ దూర్దాసి సిద్ధాంతముల లబ్ధా విధీయత పరిహసించుగాక వాయంతటి వారికి అవమానము సదర్శించురా. మైకు పోని మహాగజేంద్రంబు మార్గమున జనుచుండ కుక్కలెన్ని మరుగుటలేదు. ఓహో నేను ఎన్ని విధములన అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినను లోకమునకు వెల్లటి కాక మానవు. నిరర్థకముకు దొరత ప్రతిపాదకు లోకులు అనేక విధంబుల తలంపక మానరు. ఆ పిమ్మట నన్ను సందేహింపక మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కనకము స్థానం ఏర్పరచుకొనక కావున మరణంబు సర్వవిధంబుల శ్రేయోదాయకం. మరణంబు సర్వవిధంబుల శ్రేయోదాయకం. ప్రాణ
పరిత్యాగనంతరమైన ఈ సరి తప్పున ప్రాణ పరిత్యాగనంతరమైన ఈ సరి తప్పున మారిని పరిహాసపాత్రులకు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున మరణంబు సర్వ విధంబుల గర్హితంబు, కావున మరణంబు సర్వ విధంబుల గర్హితంబు. జీవించి ఉండదమన్న బలనారి పరిహాస భంగ కరంకత జీవనుండనై మరియుండుటయు దుర్భరమే. ఏమి చేయి అచేతనముకు భూపరాగమే పాదగుచ్చి సైపదాలక మానవుని మూర్ధ మదిరోహించి తన పొగను తీర్చుకొనుచుండ్ల సచేతుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క ఆడుది ఎవరించిన యోగ్యతకు ప్రతీకారమ కావించిన పౌరుషమును స్థిరపరచుకొనదాలని అక్కట నా అవమానములన్నిటికీ కారణమైనది ఆ మయసభయే కదా, నా క్రోధములకు ఇనుక పట్టయ్యది ఆ మయసభయే కదా, పొలకు నా జీవితమును విషమస్థితిగా ఆక్రమింపచేసినది ఆ మయసభయే కదా. ఏమి కాల తొట్టు తొలత రాజసూయమే లేకుండిన ఇంత ఇట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. అవురా కర్మజ రాజసూయము దుర్యోధన సార్వభౌమన విమాన నిర్మూలమునకు విషవాయువు సదృశ్యంపైనది. దురాత్ములు ఇంకా పరజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంశరా శక్తులకు ఆ పాండవ హతకులు పిలిచినంతనే నేనేలా రాజసూయాత్మరంబన కలుగబడి పోయిది నాకేలా పాడు వయసభ సందర్శ నెచ్చ అంకురించవలే. అంకురించవు నేనేలా నందు తిరుగాడు అవంచములకు అవమానములకు లోను కావలే. లోనైతి ఆ సమయమున పాఠ్య పాంచాలి నన్నేల నిష్కారణముగా పరిహసింపవలే. ఈ స్థితిగతులను బట్టి చూడ నన్ను ఆ బంధకి చేయుటకై పాండవ హతకులు ఆ రాజసూయాత్మరమున నన్ను ఇంద్రహస్తపురములకు పిలిపించినట్టు తోచుతున్నది. తెలిసినది ఆ రాజసూయమునకు మూలము ఈ కుటుంబ భయమయ్యుండము నిస్సంశయము. ఎంత మోసము, ఎంత దుండగము, ఎంత కౌకిల్యము! ఒరే పాపిస్తులారా, పాండు భూపాల గర్భ మారబోతులారా, ఏమి నావి అవియాచ్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నింపక, సార్వభౌమ పదంబునైన దళంపక నేనెట్టి వ్యక్తాలోచనం బట్టి కొట్టుకొని నవగండ భూమండలాధిప మకుట తడగడిత మణిగ్నుని నిరంతర నీరాజిత నిజబాల భంకేరుహుండనై సింధు రాష్ట్ర తృప్తయు పరివేక్షితము సుందర భారద్వార హుండనై పరరాజబల సంహరణ భీకర భుజాబల సభక్రుండనై అభివార ధనుండనై దుర్ని రేక్షకుండనై పదరాజ భవనములక్క పెట్టు నెచ్చి వచ్చినను పదాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యశోభిన సతమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమ్మున పేరెన్నిక గన్న సుచ్చత్తయ వంశమున జనించి అనేకాక్షౌకరి సమసమోకంబునకు అజనాథుండనకు నాకీ ప్రపంచముల నెయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురత్వల చీల్చి చందాయదా, ఆ పురంబు భస్వీ బటలవ గావించదా.
ఆ పాపిస్తే పాంచాలి నంతరాన్ని మహాపదలముంచదా. నా మనోవికల్పంలో ఒక కారణమైన ఆ మయ శాప విపత్తమనచ్చదా. దురాత్ములారా, పాండవ హతకులారా, సుయోధన సార్వభౌముడు అభిమానదనుండనియు బంధువుండనియు మీరు మిక్కిలి మీ ఎత్తి సామంత మాత్రులకు అనేకులకు శాసకుండనైన దళంపరైతిరే. అప్పుడే యుక్తాయుక్త విశేషణాజ్ఞానము రసించన. ఎట్టులెట్టులో ఒక రాజసూయమును నిర్వహించటమే కదా అని కన్నును మిన్నును కానకున్నాడు. ఇంత మాత్రమనంత మిట్టిపాటు మరి ఈ సుయోధన క్రోధాగ్నికి తూని వంగవల కాకపోవునా మీ దూర్ధర్షజ్యములు. ఈ సుయోధన చక్రవర్తి ఈశాగ్రహమునకు బానీయములు కాకపోవునా మీ కమోష్ట రక్త ప్రవాహము. ఈ శౌర్య రాశి దూర్వార శౌర్య చండమాత్తాండ తీర్థకరంబులకు గబళము కాకపోవునా మీ గర్వాంధకారము. ఏమి మీ కండక్రము భవన్ మనోగత రవిరాజ్యమే వారి వాహ విభంజన సమర్థ ప్రభంజనము కాక ఈ కురురాన్మణి క్రోధం. ఓరే రాజకుల పాంసనులారా, మిమ్ములను ఇందాష్టపురంబున నిలువనిచ్చనని ఏ సుయోధుండనేనా. మీ కట్టుకుట్టముల సైతం మూడలాగించి మిమ్ముల నట్టడోల గుట్టల పాలు గావించి చక్రం బక్కింపకున్ననే రాజరాజునేనా. నీ సర్వ సంపదల హరించి మీ దుర్మదంబు నడపకున్న నే సార్వభౌముడనేనా. ఇందు సభావజ్జంబల సకల రాజ సమక్షమున పత్రియ సమేతముగా మీ మానమూరడి చేయకుండిన భూమండలమున ఇంకను యోధన చక్రవర్తిని పిలిపించుకుందురే. పాండు వాంకుర మారణ హోమమునకై హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతున్నది. నలుదేశాలను ఆక్రమించుతున్నది. మంత్రపాఠకులు లేదు. ఏమి కర్తవ్యము. ఈ అవమాన సంజనిత సంతాపము వార్యమైనను నిలిచిన చోట నిలువని దేహమాబాధవచ్చకము అవురా దరిద్రుడి ఆత్మ సంతృప్తికైన విధముండును కానీ నా ఈ పరితాపములకు మేర లేకున్నది. విచారణ లేదు, పుణ్య పాప వివక్షత లేదు, కీర్తి అపకీర్తులు లేవు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. యజత్య విహార వ్యవహారములను ప్రమత్త ఉచ్చ నిరాటంకముగా విజృంభించి తీరవలసినది. పాండవ దుర్మద విభంజనా విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పక్క వయసి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండు భూమాల కులోన్మూలనము అనంతరా తరబడి